గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగుల ఆశలు అడియాసలు చేసేలా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ఊసులు మనిపించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆక్షేపించారు. నిరుద్యోగుల ఆందోళన ఆవేదనను అర్థం చేసుకుని కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకుంటామని ఆశించినా ఏ చర్చ లేకుండానే ముగించారని హరీష్ విమర్శించారు. గ్రూప్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ కి ఓటేస్తే 6 నెలల్లో ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ 2కి బదులు 2000, గ్రూప్ 3కి బదులు 3000 ఉద్యోగాలను అదనంగా కలిపి మాట నిలుపుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి తక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారన్న హరీష్ ఆ ఒత్తిడితోనే ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగ పరీక్ష తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోకు కట్టుబడి మెగా డిఎస్సి నిర్వహించాలని కోరారు. నిరుద్యోగులకు నెలకు 4000 ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని హరీష్ రావు సూచించారు.